వీళ్ళ మేనమామ ఉన్నాడు, వాళ్ళ మేనమామ శిష్యుడు ఒకడున్నాడు. వీళ్ళందరూ కలిసి దొంగ వ్యాపారాలు చేసి, అవినీతి వ్యాపారాలు చేసి, ఆస్తుల పంపకంలో అతన్ని చంపేసే పరిస్థితి వస్తారు. ఇది ఒకటి కాదు, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను చేసేది రాజకీయ నాయకులతో కాదు, నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. కానీ నేను భయపడను. మీ అందరికీ తెలుసు, మీ ప్రాణాలు కాపాడడానికి, ప్రజల ఆస్తులు కాపాడడానికి ఒకప్పుడు తీవ్రవాదులతో పోరాడితే, అదే తీవ్రవాదులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదు. నేను ఆలోచించేది నిరంతరం మీకోసం ఆలోచిస్తున్నా.